అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల స్కూల్స్ బంద్ అవుతున్నాయి. చాలామంది ఎందుకు బంద్ చేస్తున్నారనేది తెలీదు. సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి, కానీ అసలు కారణం ఏమిటో చాలామందికి స్పష్టంగా తెలియదు. ఈ వీడియోలో నిజమైన కారణాలను సులభంగా తెలుసుకుందాం. మొదటగా ఏబీవీపీ అంటే ఏమిటి? ఏబీవీపీ అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఇది ఒక విద్యార్థి సంఘం. విద్యకు సంబంధించిన సమస్యలపై నిరసనలు, ఆందోళనలు చేస్తూ ఉంటుంది. ఈసారి కూడా విద్యార్థులు తల్లిదండ్రుల సమస్యలపై బంద్కు పిలుపునిచ్చింది. అసలు కారణం: విద్యార్థి సంఘాలు చెబుతున్న ప్రధాన కారణాలు. ప్రభుత్వ పాఠశాలల పునర్వ్యవస్థీకరణ వల్ల కొన్ని చిన్న పాఠశాలలు మూసివేయబడతాయనే ఆందోళన. ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్. తాగునీరు, టాయిలెట్లు, తరగతి గదులు వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపడాలని విజ్ఞప్తి. ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులను నియంత్రించాలని డిమాండ్. విద్యార్థులకు సమయానికి పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు మరియు ఇతర సౌకర్యాలు అందించాలని కోరడం. ప్రభుత్వం ప్రకారం పునర్వ్యవస్థీకరణ వల్ల విద్యా నాణ్యత మెరుగుపడుతుందని, వనరులను సమర్థంగా వినియోగించవచ్చని చెబుతోంది. అయితే విద్యార్థి సంఘాలు కొన్ని తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నపిల్లలకు ఇబ్బందులు పెరుగుతాయని అంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులపై ప్రభావం. బంద్ వల్ల కొన్ని ప్రాంతాల్లో తరగతులు నిలిచిపోవచ్చు, పరీక్షలు లేదా బోధనకు అంతరాయం కలగవచ్చు. అందుకే అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మడం మంచిది. ఈ విద్యా వ్యవస్థలో మనం క్లస్టర్ విధానం అనేది వింటూ ఉంటాం. అసలు క్లస్టర్ విధానం అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. దగ్గరలో ఉన్న చిన్న ప్రభుత్వ పాఠశాలను ఒక పెద్ద పాఠశాలతో అనుసంధానం చేయడం లేదా కొన్ని సందర్భాల్లో విలీనం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రామంలో 15 మంది విద్యార్థులు ఉన్న ప్రభుత్వ పాఠశాల ఉంది. పక్క గ్రామంలో 300 మంది విద్యార్థులతో మరో ప్రభుత్వ పాఠశాల ఉంది. ప్రభుత్వం ఈ 15 మంది విద్యార్థులు పెద్ద పాఠశాలలో చదివితే మంచి టీచర్లు, మంచి ల్యాబ్, లైబ్రరీకి క్రీడా సౌకర్యాలు లభిస్తాయని ఈ క్లస్టర్ విధానాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమస్యల్లో రెండు వైపుల అభిప్రాయాలు ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం విద్యా వ్యవస్థను మెరుగుపరచాలనుకుంటున్నామని చెబుతోంది. మరోవైపు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు కొన్ని నిర్ణయాల వల్ల ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. అందుకే వాస్తవాలను తెలుసుకుని అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించడం అవసరం. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సమాచార వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.